అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ధనుర్మాసానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్యమానం చంద్రమానం ప్రకారం మనకి జ్యోతిష్య గణనం జరుగుతుంది. అందులో సూర్య సిద్ధాంతం ప్రకారం, ముఖ్యంగా సూర్యమానం ప్రకారం సూర్యుడు ఒక్కొక్క రాశిలో 30 రోజులు సంచరిస్తాడని, అలా సంవత్సరంలో 12 మాసములు 12 రాశుల్లో సంచరించడం చేత ఆ సూర్యుని యొక్క సంచారణ ఆధారముగా మాసములు ఏర్పడతాయి. అటువంటి మాసములు ఏవైతే ఏర్పడుతున్నాయో ఆ ఏర్పడేటువంటి సమయంలో చైత్ర మాసానికి దగ్గరలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు అది మేషమాసముగా, తర్వాత వృషభ మాసం, మిథున మాసం, ఈ రకంగా సూర్యుడు ఉత్తరాయణంలో మకర రాశిలోకి ప్రవేశిస్తే అది మకర సంక్రాంతిగా, మకర మాసముగా మనం చెప్పుకుంటాం. అటువంటి సూర్యుని యొక్క ప్రవేశం ధను రాశిలో ప్రవేశించడం చేత ఈ మాసమునకు ధనుర్మాసం అని పేరు. అయితే ఈ మాసాలలో ధనుర్మాసానికి అంతటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విశిష్టత రావడానికి కొన్ని కారణాలు. ధనుర్మాసం ఏదైతే ఉన్నదో ఆ ధనుర్మాసానికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ధనురాశికి అధిపతి బృహస్పతి, గురుడు. బృహస్పతి జ్ఞానానికి, దైవానుగ్రహానికి, శక్తికి ప్రతీక. అటువంటి ధనురాశిలో నవగ్రహాలకి అధిపతి అయినటువంటి సూర్యుడు ప్రవేశించడం చాలా విశేషమని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తోంది. అటువంటి రవి గ్రహము ధనురాశిలోకి ప్రవేశించినటువంటి మాసం దేవతల్ని ఆరాధించడానికి చాలా విశేషమైనదని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అటువంటి ధనుర్మాసంలో ఏ వ్యక్తి అయితే బ్రహ్మ ముహూర్తములోనే నిద్రలేచి దేవతలను ఆరాధించడం, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారో అటువంటి వారికి సకల కోరికలు నెరవేరుతాయని శాస్త్రం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్వయంగా చెప్పడం మాసానాం మార్గశీర్షోహం అని శాస్త్రం. అటువంటి మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి, శ్రీకృష్ణుడికి ప్రీతికరమైన మాసం కూడా ఈ ధనుర్మాసంలో ఏర్పడడం మనం విశేషంగా భావించాలి. ఇలా ధనుర్మాసానికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా, పురాణాల ప్రకారంగా